ఇది జనం గంతు, నేను మీ అనిల్ దేశాయ్. తెలంగాణలో మనం ఈ మధ్యనే గత 2 రోజుల క్రితం ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణాన్ని తెలంగాణలో చూడడం జరిగింది. ఎవరు ఊహించనిది, ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగనిది. కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి, కాంగ్రెస్ పార్టీని సమూలంగా తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేస్తాను అను ప్రతినబూనిన నందమూరి తారక రామారావు, స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హైదరాబాద్ భాగ్యనగర నడిబొడ్డున అమీర్పేట్లో ఆవిష్కరించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి బద్ధ విరోధి. కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో ఉంటే ఆ కూటమిలో దానికి అపోజిట్గా, అది మంచైనా చెడైనా తనకు కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం యొక్క వ్యూహ రచన ఉంటుంది. మరి అలాంటిది ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయనకు బద్ధ విరోధి అయిన, కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి, బద్ధ శత్రువు, అజాత శత్రువు అయినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. మనం చూడొచ్చు, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఒకప్పటి ప్రభావాన్ని తగ్గించుకుంటూ, కోల్పోతూ, ఓటు బ్యాంకును కూడా తగ్గించుకుంటూ, కేవలం అక్కడక్కడ ఏదో తాను కూడా ఉన్నాను, ఉనికిలో ఉన్నాను అనే విధంగా గెలుపును తీసుకుంటా ఉంది. గత 10 ఏళ్లలో పోయిన ప్రభావాన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్లో కొంతవరకు నెగ్గింది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇటు కర్ణాటకలో, తెలంగాణలో, అదేవిధంగా నిన్న కేరళంలో ఈ 3 రాష్ట్రాలు గెలిచి, నార్త్ ఇండియాలో మరొక రాష్ట్రం, ఈ యొక్క రాష్ట్రాలను అధికారంలో ఉండి నేను కూడా ఉన్నాను అనే ఒక సౌత్ ఇండియా, అంటే ఎక్కువ శాతంగా చూసినట్లయితే సౌత్ ఇండియాలో తనకు ప్రభావం ఉంది అని మనకు అర్థమైంది. మరి ఇలాంటి ప్రభావం ఉన్న పార్టీ తనకు బద్ధశత్రువు అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు నెత్తినెత్తుకొని ఆవిష్కరించింది అనే ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజల్లో కలుగుతూ ఉంది. దానికి కూడా మనం అనేక రాజకీయ కోణాలు చూడవచ్చు. ఉదాహరణకు ఈ మధ్య కొత్తగా, అంటే పరిస్థితులు మారుతున్న క్రమంలో జనసేన పార్టీ కూడా రాజకీయాల్లో వచ్చింది. తెలుగుదేశం ఎలాగైతే ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కైవసం చేసుకొని పరిపాలన సాగించిందో, అదేవిధంగా రాజకీయ అధికారం కోసం జనసేన పార్టీ దాదాపు ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ కూడా కాలగర్భంలో కలిసిపోయిన జనసేన పార్టీ నేనున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత చరిత్ర సృష్టించి ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని, అదేవిధంగా మంత్రుల స్థానాన్ని అధికారంలో భాగం పంచుకుంది. ఇక్కడ జనసేన పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మానో, లేకపోతే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహము, జాతీయవాదం అంటే దేశము, రక్షణ, హిందుత్వము, ఏ విధంగానైతే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ అనుకూల సంస్థలు దేశము, దేశ భవిష్యత్తు, అఖండ భారత్ లేదా హిందుత్వము, ఈ అంశాలను లేవనెత్తుకొని బీజేపీ తన స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తుందో, అదే క్రమంలో జనసేన పార్టీ కూడా తన సిద్ధాంతాలను సేమ్ టు సేమ్గా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహరచనను మేము కూడా కలిగి ఉన్నాము అంటూ కొంత ప్రజల్లో బలమైన స్థానాన్ని తీసుకోగలిగింది. అందుకే కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తనకి అధికారాన్ని కైవసం చేశారు. కానీ అదే జనసేన పార్టీకి, మరి అదే పవన్ కళ్యాణ్ చరిష్మా కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణలో కూడా తనకు బలం ఉంది అనే విషయాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణలో కూడా దాని యొక్క శాఖను ప్రారంభించారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీ క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది.
ఈ జనసేన పార్టీ విస్తరిస్తున్న క్రమంలో తెలుగుదేశం కూడా మరొక వ్యూహరచన చేసింది అని ఇక్కడ మనం అనుకోవచ్చు. గతంలో కొంతకాలము ఎన్డీఏకు దూరంగా ఉన్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉంటూ గత 5 ఏళ్ల క్రితం వరకు, గత 2.5 సంవత్సరాల క్రితం వరకు, అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజించుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో ఆయన అంటకాగారు 5 ఏళ్ళు. అంటే వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలనే అంతటి కసితో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకులైన కాంగ్రెస్ పార్టీతో అంటకాగి ఇక్కడ ఉంది. కాకపోతే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి బీజేపీ ఎన్డీఏతో జతకూడి కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టి ఎన్డీఏతో జత కలిసి ఎన్డీఏ, జనసేన, అదేవిధంగా బీజేపీ 3 కలిపి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం మనం చూసాం. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి, అంటే బలంగా ఒకప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు ఉండేవారు. ఓటు బ్యాంకు కూడా గణనీయ సంఖ్యలో ఉండేది. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉనికి తెలంగాణలో మటుకు అక్కడక్కడ జెండాలు, కార్యకర్తలు ఎవరో ఒకరో ఇద్దరో మోస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి ఉనికి తెచ్చుకున్న దాఖలాలు మనకు కనబడలేవు. కానీ తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు తెలంగాణ ప్రాంతంలో ఉంది. పైకి కనిపించినప్పటికీ కూడా రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ ప్రాబల్యం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు మనకు కనబడతాయి. ఉదాహరణకు కేసీఆర్ ప్రభుత్వాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆంధ్ర సెటిలర్లను గోడవతల గెట్టు దాటిస్తాము, ఒక్కడు కూడా కనబడకుండా తరిమి కొడతామని చెప్పి సభల్లో మాట్లాడిన ఆయన ఆఖరికి వస్తే వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చితే నేను పంటితో తీస్తాను అనేదాకా కూడా వెళ్ళారు. అంటే ఆంధ్ర సెటిలర్ల ప్రభావం ఎంతుందో మనము ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల్లో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు వాళ్ళ ప్రభావం ఎంతుంది అని మనం కనుక చూసినట్లయితే ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేసే, అదేవిధంగా రాజకీయ అధికారంలో ఉన్న 3 సామాజిక వర్గాలను మనం కనుక చూసుకున్నట్లయితే ఒకసారి కాపు వర్గం, చంద్రబాబు నాయుడు కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సామాజిక వర్గంతో దాదాపు తెలుగుదేశం పార్టీని స్థాపించి గణనీయమైన సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలిన చరిత్ర తెలుగుదేశం వర్గానికి ఉంది. దానికి బ్యాక్ బోన్గా నిలిచిన కమ్మ సామాజిక వర్గానికి కూడా ఉంది. దాదాపు కమ్మ సామాజిక వర్గం తెలంగాణ మటుకు చూస్తే మొత్తం దాదాపు తెలంగాణ 3.5 కోట్ల జనాభాలో దాదాపు 67 లక్షల మంది వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు. అందులో మెజారిటీ ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇందులో దాదాపు 67 లక్షల జనాభా మన తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా మెజారిటీ 99% ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఇక్కడ ఉంటారు. వీళ్ళలో దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. దాదాపు 60 లక్షల్లోంచి మిగతా 30 లక్షల మంది కేవలం హైదరాబాద్ మహానగరంలోనే నివసిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ఓట్ల శాతానికి కూడా మనం చూసుకున్నట్లయితే 50 లక్షల ఓట్ల పైకిలకు కేవలం తెలంగాణేతర ప్రాంతాల వారి 3.5 కోట్ల ఓట్లలో తెలంగాణ ప్రాంతాల వారియే 50 లక్షల ఓట్ల పైచిలకు మనకు ఉండడం మనకు కనబడుతూ ఉంది. ఒకవేళ ఓట్ల శాతానికి తెలంగాణేతర ఓట్ల శాతాన్ని కనుక మనం బేరీజ్ వేసుకున్నట్లయితే 18% ఓట్లు తెలంగాణేతర ఓటర్లు తెలంగాణలో నివసిస్తున్నారు. ఇక కులాల వారీగా మనం కూడా చూస్తున్నట్లయితే ఈ లెక్క మనకు 1954 నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నవారు, అంటే తెలంగాణ ప్రాంతంలోని మొత్తం ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, ఇవన్నీ జిల్లాలు కనుక మనం చూస్తున్నట్లయితే దాదాపు కమ్మ జనాభా 3.68
లక్షల జనాభా, 3,68,000 వరకు కమ్మ ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా కాపులు కూడా, కాపు కులానికి సంబంధించిన వాళ్ళు కూడా 2,62,000 మంది ఉన్నారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయ పరంగా కావచ్చు, కమ్మ రెడ్డి దాదాపు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా కమ్మారెడ్డి సామాజిక వర్గంగా రాజకీయ కోణాలు నిర్మితమవుతూ ఉన్నాయి. దాదాపుగా గతంలో రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండగా కమ్మ సామాజిక వర్గం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి పూర్తి భరోసాగా బ్యాక్ బోన్గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిన సంగతి. ఇందులో రెడ్డి సామాజిక వర్గం గణనీయమైన సంఖ్యలో దాదాపు 7 లక్షల మంది సెటిలర్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. జనాభాలో 4.8% రెడ్డి సామాజిక వర్గం ఉంది. తెలంగాణలోని 3.5 కోట్లలో 4.8%గా రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఇందులో 7 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి, అంటే దాదాపు రెడ్డి సామాజిక వర్గం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు గణనీయ, ఒక అంచనా లెక్కల ప్రకారంగా చూస్తున్నట్లయితే 7 లక్షల మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అంటే ఈ సామాజిక వర్గాలను ఈ రాజకీయ పార్టీలు తమకు ఓన్ చేసుకునే దిశగా, ఇప్పుడు మీకు రాజకీయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇవాళ బద్ద వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ తన బద్ద వ్యతిరేకి అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని భాగ్యనగర్ నడిబొడ్డు అమరిపేటలో ఆవిష్కరించడం వెనుక రాజకీయ సామాజిక వర్గం ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెడ్డి సామాజిక వర్గం అంతర్లీనంగా కొంత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండడము, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా తెలంగాణలో ఉండడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు నుంచి జనసేన పార్టీ కూడా తన పార్టీని విస్తృతపరిచే కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో తన కార్యక్రమాలు రూపొందించుకుంటూ వస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే తెలంగాణలో అడుగు పెట్టే అవకాశం ఉందో, ఈ మధ్యనే నిన్న దాదాపు 2 రోజుల క్రితమే, అంటే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు ఒకరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను లోకేష్ స్వయంగా చూస్తాడు. తన తెలుగు పార్టీ యొక్క విస్తృత పరిచయ కార్యక్రమాలను లోకేష్ స్వయంగా చూడడమే కాకుండా ఇక్కడి నాయకులు ఎవరైతే ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరితో లోకేష్ మంతనాలు జరిపి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో విస్తృతపరచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్న యొక్క మాట వెలువడిన అనంతరం వెంటనే కాంగ్రెస్ పార్టీ ధనాధన్మని అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఇటు రెడ్డి ఓట్లు ఎలాగూ తమకు అనుకూలంగా కొంతవరకు ఉండొచ్చు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకున్నట్లయితే తిరిగి 2029లో తమకు మళ్ళీ అధికారం చేజించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి అనుగుణంగానే ఇక్కడ బద్ద వ్యతిరేకి ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో ఆవిష్కరించడం జరిగిందని ఒక రాజకీయ వ్యూహంగా మనము దీన్ని అనుకోవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జనగొంతును ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి.